వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఆఫీసెస్లో పనిచేస్తూ ఉంటారు. ఆ ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అండ్ ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, అసలు ఆర్గనైజేషన్ అనేది ఎంత హెల్దీగా ఉండాలి అనేది చాలా మందికి ఒక క్లారిటీ అనేది లేదనమాట. బట్ స్టిల్ మనం వర్క్ చేస్తూ ఉంటాము, టైర్డ్ అయిపోతూ ఉంటాము అండ్ ఈవెన్ మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఆఫీస్ నుంచే వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఇంటి దాకా కూడా తీసుకువెళ్తూ ఉంటాం. బట్ మనతో పాటు ఈరోజు ఒక గెస్ట్ ఉన్నారండి. సో తను టీ హబ్ మెంటార్ కూడా అండ్ బోల్డ్ఫ్యూజ్ ఫౌండర్ అండ్ సిఇఓ టూ. తను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా వర్క్ చేస్తారు యాజ్ ఏ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్. ఇంకా తెలంగాణ పోలీస్లో తను వర్క్ చేస్తుంది ఏంటంటే సైకో సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు అనమాట. ఇంతకీ అసలు ఈ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉండాలి, ఎంప్లాయీస్ ఎలా ఉంటే బాగుంటుంది, హెల్దీగా ఎలా ఉంటే బాగుంటుంది, ఈ టాపిక్స్ అన్ని మనం ఈరోజు మనం మిస్ కీర్తి రెడ్డితో మాట్లాడదాం. హాయ్ కీర్తి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్, థ్యాంక్ యూ సిమి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్, అంటే హెచ్ఆర్ అంటే విన్నాము, ఇదేమైనా కొత్తగా వచ్చిందా ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ అనేది? అసలు మీరు ఏం చేస్తారు ఆర్గనైజేషన్లో? థ్యాంక్స్ సిమి ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ హియర్. నేను యాక్చువల్గా దిస్ ఇస్ మై 27th year in the industry in HR, totally in HR. So how I started my journey ఏంటి అంటే I did my MBA అండ్ నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఒక 1 year నేను ఐ వర్క్డ్ ఇన్ జెట్ ఎయిర్వేస్ యాజ్ అన్ ఎయిర్ హోస్టెస్ ఫర్ 1.5 year. బట్ దెన్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బియాండ్ దాట్ అని. బికాజ్ గ్లామర్ అనేది ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఒక పర్టికులర్ టైం వరకు ఉంటుంది, దెన్ ఐ థింక్ వీ హ్యావ్ టు గో బియాండ్ అని. దెన్ ఐ డిసైడెడ్ టు డూ మై MBA. దెన్ నేను MBA చేసిన తర్వాత నేను ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్లో, ఒక కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్లో చేశాను అండ్ యాజ్ అ రీసోర్స్ రిక్రూటర్గా చేశాను. సో వై ఐ టుక్ దిస్ డెసిషన్ ఆఫ్ కన్సల్టెన్సీలో ఎందుకు అని అంటే, యాక్చువల్లీ ఐ హ్యాడ్ అన్ ఆఫర్ ఇన్ వేరియస్ టాప్ IT ఆర్గనైజేషన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. కానీ నేను ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ మై ప్రియారిటీ. సో అప్పుడే నాకు అనిపించేది, మనము ఒక ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతే వి మైట్ నాట్ మీట్ పీపుల్ ఆర్ వి మైట్ నాట్ గో అండ్ టాక్ టు ఎనీబడి, మనం ఇంకా పర్సన్స్ని తెలుసుకోలేమేమో అని చెప్పి, ఇదైతే నాకు ఐ విల్ టాక్ టు మల్టిపుల్ క్లయింట్స్, రకరకాల పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాను. రిక్రూట్మెంట్ అంటే ఐ విల్ టాక్ టు పీపుల్ అని ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ. సో దట్స్ హౌ మై HR జర్నీ హ్యాస్ స్టార్టెడ్. దెన్ అక్కడ నుంచి నేను like 25 yearsలో ఐ హ్యావ్ retired, or I can say that I stopped or concluded my corporate journey as a vice president for the top healthcare hospital. And I worked with Apollo, I worked with Yashoda, I worked with Maxivision, and then I worked with Vijay Diagnostics, I worked with Newberg Diagnostics, and then I concluded my career as a vice president people and culture in one of the top healthcare organization. So this is how my corporate journey has started. And then why I started my company, like now meer nan introduce chesnattu, like I have my company called as Boldfuse. And then I am working with Telangana Police, and I am also a mentor for T Hub. So Telangana Police tho entante, as I am a organization psychologist, during the COVID time, we had to work on lot of priorities because lot of things have changed at that point of time. So I was very closely working with Telangana Police to help them on, they launched a toll-free number on the psychosocial services. So and what then is psychosocial service means? Okay, so psychosocial is nothing but the mental health and well-being of the people of the society. Okay, and not only society, anybody who's prevailing in the society. So what are they going through, how people are going through their mental health issues. Like many people will go through a mental like anxiety, depression, they'll go through multiple mental health and illnesses, and which they are not able to understand. So during COVID time it చాలా ఎక్కువైపోయింది, అండ్ అందరూ ఇంట్లో ఉండేటప్పటికి there were so many issues happening inside and out, and people were not able to manage with the other person very nicely. So దానివల్ల ఏంటంటే they are getting into depression, anxiety, and people were committing suicides, and people were like literally calling the toll free, and then they're telling that hey, I am standing here, I am standing there, and I am jump చేస్తున్నాను ఇప్పుడు నేను. And then we had to work on those kind of scenarios. So ఇవన్నీ జరిగేటప్పుడు that we as a group of therapists, we started helping everybody on the call
calls. Like people used to call us from remote villages అనమాట ఆ టోల్ ఫ్రీ నెంబర్కి. నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తుంది, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, కోవిడ్ కదా, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. పీపుల్ హూ లాస్ట్ దేర్ జాబ్స్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ మనీ. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కోవిడ్. అండ్ కోవిడ్ అటాక్ అయ్యి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే లోన్లీగా అప్పుడు రూమ్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వీ యూస్ టు ఐసోలేట్ దెమ్. వాళ్ళు కాల్ చేసి చెప్పేవాళ్ళు, మేము డిప్రెషన్లో ఉన్నాము, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది, మేము మమ్మల్ని ఇట్లా వేసేసారు లోపల, మేము బతుకుతామా బతుకమా, మా లైఫ్ ఏంటి ఎట్లాగా. దెన్ వీ యూస్ టు కన్సల్ట్ దెమ్ విత్ ద డాక్టర్స్. ఇట్లాగా మల్టిపుల్ థింగ్స్ వీ డిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ కంటిన్యూడ్. సో తెలంగాణ పోలీస్ సైడ్ నుంచి నాకు ఏంటంటే ఐ వర్క్ ఆన్ వేరియస్ టీమ్స్ కానీ అడల్ట్స్ కానీ ఎవరైనా కానీ, వెన్ ఎవర్ దే అప్రోచ్ దెమ్ టు హెల్ప్ దెమ్ ఆన్ వేరియస్ మెంటల్ హెల్త్ థింగ్స్, దే డైవర్ట్ దెమ్ టు మీ wherein I help them and counsel them and do some therapies, wherein I'm associated with many of the psychiatrists and also the rehab centers, where after my therapies, if it is required, we divert them there. So now Boldfuse, how it is helping the organizations and the employees? Okay, so the main intention of starting Boldfuse is, నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు, లైక్ నేను ఆర్గనైజేషన్లో ఉంటే దట్ ఆర్గనైజేషన్ ఓన్లీ విల్ బీ హెల్ప్ఫుల్, ఆర్ దట్ ఆర్గనైజేషన్ ఓన్లీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ మై expertise. To that particular organization, you mean? Yes, to only that particular organization. I am I'm saying in XYZ organization. So there is some issues, or there are some issues and all those stuff where I'm handling only for them. I am helping only them. So like that, there are many organizations outside who need help. And probably there is no combination, as I told you, that a HR person with a combination of a psychology is, people used to always ask me, you are a HR, why are you a psychologist? The basic thing what people are not understanding is HR is nothing but people. HR is nothing but a psychology. HR is nothing but understanding the other person, knowing the other person. So our combination was very low. People, I did not see that combination in many of these, people who are growing to be a people leader. So నేను అనుకున్నది ఏంటి అంటే, బయటికి వచ్చేటప్పుడు నేను 3 years నుంచి, వచ్చే 3 years ముందు నుంచి నేను ఆలోచించింది ఏంటంటే, I want to help the other organizations. I want to go beyond one organization. So this is 3-year Boldfuse? Yeah, we're going to close 4. Okay. So frank ga cheppalante, unofficial ga I had lot of things working on my mind like before. So unofficial ga we can say it's like a 7-year or 8-year, but then officially when it's going to complete 4 or something, closer to 4. Okay. So then I decided I'll start this because I want to help other organizations, and I saw naku chaala flaws kanpichayi organization recruiting dantlo, payroll dantlo, performance dantlo, training and development scenarios lo, and tarvata workplace excellence build cheyadaniki organizations ni. I somewhere felt that they have a team, they have some processes, but then nothing is working out well. Because if you see organizations చూస్తే there are a lot of toxic cultures ఎక్కువైపోయాయి organizations లో. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి toxic cultures. మీ ఒపీనియన్ ప్రకారం టాక్సిక్ కల్చర్ అంటే ఆర్గనైజేషన్ లో ఏంటి అసలు? సో see, toxic culture is, you see, ఇప్పుడు మనకి టాక్సిక్ కల్చర్ అని ఎలా తెలుస్తుందంటే, ఒక ఎంప్లాయీ ఉన్నారు ఆర్గనైజేషన్ లో, వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళు ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు, నాకు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలని లేదు, రేపటి నుంచి నాకు అసలు ఈ పర్సన్తో మాట్లాడాలని లేదు, లేకపోతే ఐఎమ్ సో టైర్డ్, అసలు నేను ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను, అసలు నా కెరియర్ ఇంకొక విధంగా ఉంటే బాగుండేదేమో, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆర్గనైజేషన్లో, నాకు ఈ టీం సరిగ్గా లేదు, చాలా బయాస్ ఉంది ఆర్గనైజేషన్లో, లేకపోతే నన్ను ఇంక్లూడ్ చేసుకోవట్లేదు దేంట్లో, నన్ను డిమోటివేట్ చేస్తున్నారు, నన్ను హెరాస్ చేస్తున్నారు, నన్ను అందరి ముందు బులీ చేస్తున్నారు, నన్ను. ఎనీ జెండర్ యు మీన్? ఇట్స్ నాట్ అబౌట్, దిస్ ఇస్ అబౌట్ టాక్సిక్ కల్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఎనీబడి. సో నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, అండ్ దెన్ నాకు లైక్ డ్యూరింగ్ మై పర్ఫార్మెన్స్ అప్రైజల్ ద ప్రొడక్టివిటీ లెవెల్స్లో కూడా నాకు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో అవి దే కమ్ అండ్ టాక్ టు పీపుల్, అండ్ దెన్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, మీరు దాంట్లో జాయిన్ అవ్వకండి, ఎందుకంటే అసలు ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ కాదు, అక్కడ మీరు వెళ్ళారంటే 2 రోజుల కన్నా ఎక్కువ ఉండరు, వచ్చేస్తారు మీరు, సో ఇట్లాంటివన్నీ. ఇది కూడా కాకుండా ద వే యూ, ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మనల్ని పని చేయమంటారు కానీ మనకి వాళ్ళు ఏమి ఇవ్వరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వరు, లేకపోతే మనల్ని అండర్స్టాండ్ చేసుకోరు, దే డోంట్ లెట్ యూ టాక్. సో ఇవన్నీ బిల్డప్ అయ్యి ఏమైపోతుందంటే ఒక టాక్సిక్ కల్చర్ అయిపోతుంది. టాక్సిక్ అంటే ఇట్స్ అ పాయిజనస్, సమ్వేర్ రిలేటెడ్ టు క్లోజర్ టు పాయిజన్ లాగా అనమాట. అంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిస్ట్ దేర్, అంటే సర్వైవ్ కాలేని ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ అ toxic place. But it depends on the person or the leadership? See, there are a lot of things inside this. It is a big game actually. Manaki discussion ante it's a huge topic, but then to make it crisp, it's
totally at the level of the management and leadership. The responsibility lies at the level of the management and the leadership. Why? Because ఈ టాక్సిసిజం అనేది లోవర్ లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, లేకపోతే ఫైట్ చేసుకోవడము, వాళ్ళు ఇది కొనుక్కున్నారని ఒకరు అలగడము, వాళ్ళు అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. There's no difference between an organization and a family, joint family culture. The organization the same అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ చెప్పుకోవడం అనేది ఎలా చెప్పుకుంటారంటే ఇప్పుడు ఒకరికొకరు అలా చెప్పుకుంటూ ఉంటారు, పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అది నాట్ రైట్ పర్సన్ చెవిలో పడినప్పుడు, అంటే నాట్ రైట్ పర్సన్ చెవిలో పడినప్పుడు దట్ బికమ్స్ అ మెస్. అంటే వాళ్ళు ఏదైతే తీసుకోవాలో అది తీసుకుంటారు, నెగిటివిటీని పాజిటివిటీని వదిలేస్తారు. అది పక్క వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఇంకొక విధంగా అయిపోతుంది. అది పైకి ఎస్కలేట్ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ టీమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి కింద ఎవరైతే లీడర్స్కి కింద అగైన్ టీమ్ లీడర్స్ అట్లా ఉంటారో దే బిలీవ్ దెమ్. దే డోంట్ గో టు దట్ గ్రౌండ్ లెవెల్ అండ్ అండర్స్టాండ్ అసలు నిజంగా ఏమైంది, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేయరు వీళ్ళు. సో మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ దగ్గర ఇట్ లైస్. They have to create a culture, they have to create certain things where people follow that and people take it forward. Like leaders అందరు ఒకరి కింద నా హైరార్కీ లెవెల్స్లో ఉన్న వాళ్ళు, పైన వాళ్ళు కరెక్ట్గా ఉంటే కింద వాళ్ళ వరకు కరెక్ట్గానే వెళ్తుంది. పైన వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే కింద వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. పైన వాళ్ళు బయాస్ స్టార్ట్ చేస్తే కింద వాళ్ళు వీ కెన్ ఆల్సో డూ అని అనుకుంటారు. పైన వాళ్ళు ఇలానే చేయాలి, ఇట్లా బయాస్ చూపించాలి, వీడు ఇట్లా మాట్లాడాడు కాబట్టి నేను వీళ్ళతో మాట్లాడండి, కింద వాళ్ళు కూడా అదే అనుకుంటారు. మన పైన వాళ్ళు ఇలా చేస్తే మనం కూడా ప్రాబబ్లీ ఇలానే చేయాలేమో, ఇలా చేస్తేనే వాళ్ళకి ఇష్టమేమో అని అనుకుంటారు. ఓకే. సో ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది? హైరార్కీ మీరు అనేది? అవును, hierarchy levels. Hierarchy levels It depends upon the organization. See, it starts from the management to leadership to the next level managers like L1, L2, and then comes the down level employees who are at the lower levels. It depends upon the low level management, mid level management, senior level management, then board or the management and all that senior management. Organization well-being ante asalu adi organization well-being means leadership the hierarchy lo unde valda employees ku undalana ela meer dini differentiate chestara, so meer ela help chestaru vallaki? Okay, so organizational well-being kanna I'll say organizational health. Okay, because well-being and mental health is a different topic. So organizational health or organization metrics is again a different topic. So it has to start from top. సో వై ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ టాప్ అంటే వై? బికాస్ ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడినట్టు టాక్సిక్ కల్చర్ గురించి, ఇవన్నీ వెన్ వాళ్ళకి రీచ్ అవుతాయి, ఎలాగో వాళ్ళకి రీచ్ అవ్వాలి కూడా. ఎప్పుడైతే వాళ్ళకి రీచ్ అవ్వవో దట్ మీన్స్ దర్ ఈస్ సమ్ ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు వాళ్ళ హైరార్కీలో, అంటే ఎస్కలేట్ కావట్లేదు, థింగ్స్ ఎక్కడో ఆగిపోతున్నాయి. సో ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీకి ప్రాబ్లం ఏంటి అని అంటే బేసిక్ ఒకటే ఒక ప్రాబ్లం, లైక్ పిల్లలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటారు ఫ్యామిలీలో. So what happens is the father is a main person who has to buy because he is running the family, he is head of the family. So how it has to go through mother. So when they are not close to father because they're scared of father, they're scared, they're worried of him. వాళ్ళు నో చెప్పేస్తాడేమో అని చెప్పి భయమో, స్ట్రిక్ట్గా పాలసీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళరు, అప్రోచబుల్ కాదు వాళ్ళ ఫాదర్. వాళ్ళకి ఎవరి ద్వారా అప్రోచబుల్? మదర్ ద్వారా అప్రోచబుల్, బికాస్ మదర్ నోస్ father, father knows mother better because they have a rapport. They understand each other during many consequences. So what the child does is, if they want to buy a cycle, they will go to mother and say that, మమ్మీ ఐ వాంట్ బై ఎ సైకిల్. సో షీ ఎస్కలేట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. అదే ఒకవేళ మధ్యలో ఒక అత్తనో ఎవరన్నా ఉండుంటే, ప్రాబబ్లీ అత్త మాట ఒకవేళ హస్బెండ్ వింటేనో లేకపోతే ఇంకెవరైనా మాట వింటేనో, ద వైఫ్ గోస్ అండ్ రిప్రజెంట్స్ ఇట్ దేర్ అండ్ దెన్ దట్ గోస్ అప్. సో ఇదే ప్రాపర్ గా ఆర్గనైజేషన్ లో జరిగే ఒక కేస్ స్టడీ ఏమన్నా ఉందా? సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైక్ ఇప్పుడు ఎందుకు ఆర్గనైజేషన్ వాళ్ళతో స్టార్ట్ చేయాలి అని అంటే, సి దెర్ ఆర్ మెనీ థింగ్స్, దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. లైక్ సపోజ్ ఐ విల్ టాక్ అబౌట్ అ కేస్ వేర్ దెర్ ఈస్ అ పర్ఫార్మెన్స్ బయాస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎవరైతే లో లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మిడ్ లెవెల్ వాళ్ళు లీడర్స్. ఓకే, అండ్ డ్యూరింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ వాళ్ళు చేసే వర్క్లో కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇట్లా డిఫరెన్సెస్ ఉండుండొచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఆ డిఫరెన్సెస్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున
సీనియర్ లెవెల్ వాళ్ళు ఎవరైనా వచ్చి మిడ్ లెవెల్ వాళ్ళని అడుగుతారు, ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అంటే నాకు అంత నచ్చట్లేదు, ఓకే ఓకే అంటే, అరే నాకు బాగా అనిపిస్తున్నాడు కదా, నీకు ఎందుకు అనిపించలేదు, లేదు నాకు నేను చెప్పింది వినట్లేదు, నేను వస్తే నాకు ఇలా చేస్తున్నాడు, అలా చెప్పేటప్పటికి మిడ్ లెవెల్ వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది, ఓహో వీళ్ళు చెప్పేది కరెక్టేనా అని. నెక్స్ట్ సీనియర్ లెవెల్ వాళ్ళు అడిగినప్పుడు ఈసారి మనం ఎవరెవరిని మనము ఎగ్జిట్ లిస్ట్లో పెట్టాలి అంటే ఫస్ట్ వీళ్ళని పెట్టాలి అని అంటే ఎందుకంటే ఐ గాట్ ఎ వెరీ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ the manager, but వాళ్ళ రూట్ కాజ్ ఏంటో తెలుసుకో, and then it goes to the management. Then they say like what is the list అనగానే సీనియర్ మేనేజ్మెంట్ చెప్పింది అంటే వాళ్ళు రైట్ అంతే, ఇంకెందుకంటే వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ చేసుంటారేమో అని వాళ్ళు అనుకుంటారు, బట్ ఎవరు చేయరు రూట్ కాజ్ అనాలిసిస్. బిగ్ ఆర్గనైజేషన్స్ లో కూడా అదే మేజర్ ఇష్యూస్ ఎందుకు అయిపోతున్నాయి, వీఆర్ లూజింగ్ one of the best talents in the organization. ఎందుకు అని అంటే because of the small things where you are not able to understand them and you are depending upon somebody to take these issues. కానీ ఆ డిపెండింగ్ అపాన్ ది సంబడి అనే వాళ్ళు రైట్ పీపుల్ కాదా? ఆర్ యూ హైరింగ్ దెమ్ రైట్? ఆర్ దే రైట్ పీపుల్? ఆర్ యూ ట్రైనింగ్ దెమ్? ఆర్ యూ గివింగ్ దెమ్ యువర్ ఫీడ్బ్యాక్? డూ యూ హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ దెమ్? ఫస్ట్ డూ యూ హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ యువర్ లీడర్స్? దెన్ కమ్స్ యువర్ ఎంప్లాయీస్. సో వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ అ బిగ్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్లీ? సో నేను ఇంతవరకు వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్ ఐ వాజ్ ఆల్వేస్ హెడింగ్ ద హెచ్ఆర్ ఫంక్షన్. ఓకే, ఐ వాజ్ ఆల్వేస్ అట్ ఎ లెవెల్ ఆఫ్ హెడ్ హెచ్ఆర్ ఆర్ డైరెక్టర్ ఆర్ వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నాను. ఐ గ్రూ దట్. సో ఐ am ఆల్వేస్ అ బ్రిడ్జ్. యాజ్ ఐ టోల్డ్ యూ, హెచ్ఆర్ ఈజ్ ఆల్వేస్ అ బ్రిడ్జ్. You have to work with management, you have to work with employees. So what happens here is that it's a dangerous role. నేను అందరికీ చెప్తాను, హెచ్ఆర్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్, ఇట్స్ అ డేంజరస్ రోల్ అని చెప్తాను. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎప్పుడు అనుకుంటారు మనం, ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఎంప్లాయీని ఎగ్జాంపుల్, నేను వెళ్ళి ఒక ఎంప్లాయీ సాడ్గా కూర్చొని ఉంటారనమాట, నేను ఎంప్లాయీని ట్యాప్ చేసి హే ఏమైంది, బీయింగ్ ఎట్ మై లెవెల్ నా టీమ్ కూడా ఉంటుంది, బట్ ప్రాబబ్లీ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఐ గెట్ దమ్ ఇన్ఫర్మేషన్, బట్ వెన్ ఐ గో అండ్ ట్యాప్ దెమ్ they always think that మనం ఏం చెప్పకూడదు తినకి, ఎందుకంటే షీఈస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద మేనేజ్మెంట్, షీఈస్ రిపోర్టింగ్ టు ద CEO, షీఈస్ రిపోర్టింగ్ టు ద డైరెక్టర్, షీఈస్ రిపోర్టింగ్ టు సంబడి టాప్. సో నేనేమైనా చెప్తే షీ మైట్ గో అండ్ టెల్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ దెమ్. దెన్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడితే వాట్ మేనేజ్మెంట్ థింక్స్ దట్ యూఆర్ సపోర్టింగ్ దెమ్. నువ్వు ఎందుకు, అతను బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు ఆర్ తను బ్లాక్ లిస్ట్ లో ఉంది, వై ఆర్ యూ సపోర్టింగ్ దెమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ద మెయిన్ థింగ్ హియర్ ఈస్ ఫర్ us, as my role is always to bridge, but then always to get the best for both management and for both the employees. My role has always been to bridge any gaps which are there in the organization. It might be an individual's problem or it might be overall an organization's problem. My role is always to balance things there. ఇప్పుడు ఆర్గనైజేషన్లో బర్న్అవుట్ అంటుంటాం కదా, సో వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ సిచ్యువేషన్, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఆర్గనైజేషన్ ఏమైనా చేయాలా, లేకపోతే ఇండిపెండెంట్గా మనం వర్కౌట్ చేసుకోవాలా ఎంప్లాయీ? సో దిస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ అండ్ యాక్చువల్లీ యూ గేవ్ ద ఆన్సర్ ఇన్ యువర్ క్వశ్చన్. ఏంటంటే ఇట్స్ అ బోత్స్ రోల్. బర్న్అవుట్ ఇది ఏంటంటే ఇండివిజువల్స్ రోల్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్స్ రోల్. సో ఆర్గనైజేషన్ నుంచి ఏం చేయాలి, అసలు బర్న్అవుట్ ఏంటి అని అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అన్ అన్నెసెసరీ స్ట్రెస్. దానికి రీజన్ అంటే ఇప్పుడు ఇన్ ద ఆర్గనైజేషన్స్ దెర్ ఇస్ అ టాపిక్ రీసెంట్లీ దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్ అంటిల్ 12 or 1 or 2. డూ అ క్వాలిటీ వర్క్. ఇచ్చిన దానికి కరెక్ట్గా ప్రాసెస్ సెట్ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళి ఒక 1-2 అవర్స్లో కంప్లీట్ చేయగలిగితే చేసేసాయి. దట్ డజంట్ మీన్ దట్ ఈ ఎంప్లాయీ ఏంటి వచ్చేసాడు వెళ్ళిపోతున్నాడు అని, అది కూడా ఒక హెడేక్, అది కూడా ఒక టెన్షన్ ఎంప్లాయీస్కి. నేను టైంకి వస్తున్నాను, టైంకి వెళ్ళిపోతున్నాను అనుకుంటారేమో, ఇంకొక 1 hour ఎక్స్ట్రా ఉండాలేమో అని అనుకుంటారు, కానీ వర్క్ కంప్లీట్ చేస్తారు ఎంప్లాయీ, క్వాలిటీ వర్క్ ఉంటుంది ఆ ఎంప్లాయీ దగ్గర. ద అదర్ పర్సన్కి ఎలా ఉంటుందంటే, రాత్రంతా కూర్చున్నా పొద్దునంతా కూర్చున్నా ఆ పని ముందుకెళ్ళదు, ఎలా చేయాలో అర్థం కాదు, స్ట్రెస్ అయిపోతుంటారు దాంట్లో. అండ్ దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే లీడర్ అండ్ మేనేజ్మెంట్కి ఒక ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇంతసేపు వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే ఏం లేదు, ఆర్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు, నైట్ అంతా ఉంటున్నారు, అదొక ఇంప్రెషన్ మళ్ళీ. సో బర్న్అవుట్ ఈజ్ సంథింగ్ వేర్ యూ డోంట్ గెట్ యువర్ రిజల్ట్. ఎంత వర్క్ చేసినా ఆ రిజల్ట్ ఉండదు. That is called as a burnout. Unnecessary draining of the energy into different things, not on a one thing. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, ఆఫీస్లో ఎందుకు జరుగుతుంది అంటే, లాట్ ఆఫ్ ప్రెషర్. అంటే ఈ పని చేసి ఇప్పుడు చేసావా మైక్రో మేనేజ్మెంట్, చేసావా అయిపోయిందా ఎవ్రీ 5 minutesకి అంటే అసలు వాడు స్టార్ట్ కూడా చేయరు, ఈ లోపల వాళ్ళు అయిపోయిందా, దట్స్ అ మైక్రో మేనేజ్మెంట్. మైక్రో మేనేజ్మెంట్ వల్ల బర్న్అవుట్ ఇష్యూస్ ఉంటాయి. ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల లీడర్స్ అంటే వీళ్ళకి ఏం కావాలి, రీసోర్సెస్ సరిగ్గా వాళ్ళకి ఇవ్వలేకపోవడం, ఆ పర్టికులర్ వర్క్కి రీసోర్సెస్ ఒక 2-3 ఇచ్చి నువ్వు 100% వర్క్ చేయాలి అని అంటే
పీపుల్ విల్ గెట్ బర్న్ట్ అవుట్. ఇంకొకటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, నేను ఇప్పుడు చేయాలా వద్దా, ఇట్లనే చేసుకుంటూ కూర్చోవాలా, చేయాలా చెప్పాలా వద్దా వాళ్ళకి, ఇట్లాగా వెళ్ళిపోయి వాళ్ళు బర్న్ అవుట్లోకి వెళ్ళిపోయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేనికి క్యాపబుల్ కాకుండా అయిపోతుంది వాళ్ళ మైండ్. అంటే వాళ్ళు పని వర్క్ కాదు, లీడర్స్ దగ్గర రాంగ్ ఒపీనియన్ వచ్చేస్తుంది, ఇంటికి వెళ్తే అక్కడ ఇష్యూస్, ఈ బర్న్అవుట్ వల్ల వాళ్ళు ఇవన్నీ క్యారీ చేసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ఐసోలేట్ అయిపోతారు ఎంప్లాయీస్, చాలా మంది బర్న్అవుట్లో ఉన్న వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. సో ఇవంతా ఎలా అంటే ఇద్దరు సార్ట్అవుట్ చేయాలి దీంట్లో. ఒకటి ఇండివిజువల్ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎలా అంటే ప్రయారిటైజ్ చేసుకోవడం లైఫ్ని. నాకు 10 పనులు ఇచ్చారు, 10 పనులు నేను ఏది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, ఇప్పుడు నాకు ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, ఏది నేను కంప్లీట్ చేస్తే ఆర్గనైజేషన్ విల్ బీ హ్యాపీ ఆర్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు ది ఆర్గనైజేషన్. ప్రయారిటైజింగ్, ఇప్పుడు ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి మనకి ప్రయారిటైజ్ చేసుకోవడంలో, వర్క్లో కూడా. సో ఆ ప్రయారిటైజ్ చేసుకోవాలి వర్క్ని. తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడము. ఒకటి నేను అందరికీ ఎంప్లాయీస్కి చెప్తాను ఏంటంటే, వెన్ యూ డిసైడ్, మీరు అనుకున్నప్పుడే నేను జాబ్ చేయాలని అనుకున్నప్పుడే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి, నాకు ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి లైఫ్లో, నేను బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి, నేను ఇంటికి టైంకి రాలేను, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇట్లా చేయాలి, బయటికి వెళ్ళే పనిలో ఉన్న వాళ్ళైతే నేను ట్రావెల్ చేయాలి. ముందే ఫిక్స్ అయిపోవాలి మైండ్లో దట్ దిస్ ఇస్ వాట్ మై లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ వెన్ ఐఎమ్ ఎంటరింగ్ అ జాబ్. సో దట్ ఫస్ట్ థింగ్ అన్ ఎంప్లాయీ షుడ్ ఫిక్స్ ఇన్ హిస్ మైండ్ దట్ నాకు ఈ ఇష్యూస్ ఉంటాయి, ముందే ఈ పాలిటిక్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇట్స్ లైక్ ఎ లైఫ్. సో హౌ ఐ షుడ్ బ్యాలెన్స్ అనేది, దే షుడ్ రీడ్ బుక్స్, అండర్స్టాండ్ ఫ్రమ్ అదర్ మెంటర్స్, టాక్ టు పీపుల్ అండ్ అండర్స్టాండ్, ఇవన్నీ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళకి సగం ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి లైఫ్లో అనేది. తర్వాత ఆర్గనైజేషన్స్లో ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఈ బర్న్అవుట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏంటంటే పర్సనల్ అబ్జర్వేషన్. అంటే ఒక టీమ్, హెచ్ఆర్ టీమ్ కానీ, ఇంకొక టీమ్ కానీ, లీడర్స్ టీమ్ కానీ, లీడర్షిప్ టీమ్ కానీ, వాళ్ళ కింద లెవెల్ వాళ్ళ టీమ్ కానీ, ఐడెంటిఫై చేయాలి ఎవరు ఐడెంటిఫై చేయాలి. ఏమైతుంది, టీం బాగుందా, టీంలో ఎవరన్నా ఒకరు ఏమన్నా డల్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా, వాళ్ళ ప్రొడక్టివిటీ రిపోర్ట్స్ చెక్ చేయడం, వాళ్ళు ఏమవుతుంది వీళ్ళకి. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. సో దాని మీద వాళ్ళు వర్క్ చేయాలి. సో ఇట్స్ బోత్ వర్క్, ఇండివిజువల్స్ వర్క్ and also the organizations work together. Keerthy, psychological safety అనేది ఆర్గనైజేషన్ లో ఏంటి, అది ఓన్లీ డిపెండ్స్ టు ది ఆర్గనైజేషన్ లో హైరార్కీకల్ కా లేకపోతే ఎంప్లాయీస్ కా అంటారా దాన్ని? సైకలాజికల్ సేఫ్టీ ఇది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్లీ టర్మ్, బట్ దెన్ మన ఇండియన్ కంపెనీస్లో లేకపోతే మన ఇండియాలో ఈ మధ్య లేటెస్ట్గా వినిపిస్తుంది. ఎప్పటి నుంచి అయితే మనము వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో కంపెనీస్లో, అప్పటి నుంచి దిస్ టాపిక్ ఈస్ దేర్ in the industries or among us anamata. So what is actually a psychological safety ante, we term organizations as a psychologically safe organization. eppudu anante eppudaithe aa organization lo oka employee, a lower level employee gaani, mid level employee gaani, evaranna gaani sare walla next person tho lekapothe walla community lo walla work place lo open ga walla express cheyagaliginappudu, దేనైనా గురించి, లైక్ ఒక టాపిక్ వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకున్నారు, లేకపోతే మీటింగ్స్లో ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అవి చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ సైడ్ ది ఆర్గనైజేషన్ అవి మాట్లాడాలనుకుంటున్నారు. సో ఏదైనా సరే వాళ్ళు ఓపెన్గా, వాళ్ళు స్ట్రాంగ్గా, హ్యాపీగా, వాళ్ళకి అప్రిహెన్షన్ లేకుండా, ఎదుటి వ్యక్తి మనల్ని ఏమన్నా డిఫరెంట్గా చూస్తాడా మనం ఇవి చెప్తే, లేకపోతే మనల్ని ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తాడా వేరే వాళ్ళల్లో, లేకపోతే దీనివల్ల మనకి ఏమైనా బుల్లింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయా, దీనివల్ల మనకి ఏమన్నా ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయా, మనకి రేపు పొద్దున పర్ఫార్మెన్స్ రివ్యూలో మనల్ని సరిగ్గా చూడరా, ఇట్లా ఏమీ లేకుండా ఓపెన్గా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే ఆర్గనైజేషన్ని సైకలాజికల్ సేఫ్ ఆర్గనైజేషన్ అని అంటారనమాట. ఓకే, ఎనీ ఆర్గనైజేషన్లో సైకలాజికల్ సేఫ్టీ అనేది బిల్డ్ చేయాలంటే అసలు ఏం చేయాలి వాళ్ళు? సో సైకలాజికల్ సేఫ్టీని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఈ వేరియస్ టూల్స్ ద్వారా we will identify that which organization has very low metrics in or low thing in psychological safety. So manam identify chesin tarvata it has to start from the టాప్ లెవెల్ అనమాట. సో వీ డూ వేరియస్ వర్క్షాప్స్ ఫర్ ది ఆర్గనైజేషన్స్, చెప్పడానికి వాళ్ళకి లీడర్షిప్కి కానీ, లీడర్స్కి కానీ, మిడ్ లెవెల్ లీడర్స్కి కానీ, హౌ యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ ఇన్ టు యువర్ ఆర్గనైజేషన్. ఈ వర్క్షాప్స్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ
ఎంప్లాయీస్తో, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ బిలో లెవెల్ ఎంప్లాయీస్తో ఎలా ఉండాలి, వాళ్ళకి ఒక వర్క్షాప్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎలా అంటే ఇంటర్నల్గా మనం వీళ్ళని ట్రైన్ చేస్తే మీరు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆర్ మా లాంటి ఎక్స్పర్ట్స్ వెళ్ళినప్పుడు కూడా మేము లాట్ ఆఫ్ వర్క్షాప్స్ చేస్తామన్నమాట. మొత్తం ఆర్గనైజేషన్కి మీరు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నౌ మన ఆర్గనైజేషన్ సైకలాజికలీ సేఫ్ ఆర్గనైజేషన్ ఒక ట్యాగ్ వచ్చేసింది మీకు, మీరు వరీ అవ్వద్దు ఇంకా, యూ కెన్ బీ వెరీ ఓపెన్. దీనివల్ల మీకు ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఏ పర్ఫార్మెన్స్ రివ్యూ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమి ఉండవు. యు ఆర్ టేకెన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ టేకెన్ యాజ్ అ పర్సన్. సో యూ డోంట్ నీడ్ టు వరీ అని ఒక మంచి ఒక ఇన్బిల్ట్ మెంటల్ సపోర్ట్ ఒకటి మనం ఇస్తామన్నమాట వాళ్ళకి, రకరకాల వర్క్షాప్స్ ద్వారా, రకరకాల టూల్స్ అండ్ టెక్నిక్స్, రిపోర్ట్స్ అనలైజ్ చేసిన తర్వాత. సో ఇలాగ మనము ఆర్గనైజేషన్స్, సైకలాజికల్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. సో కీర్తి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో కొత్తగా వింటున్నాం కదా, డిఈఐ అని అంటున్నారు. అసలు ఏంటిది, అది ఎందుకు ఉంది అసలు ఆర్గనైజేషన్లో, దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? సో యాక్చువల్లీ డిఈఐ అనేది మనం ఎక్కువ ఈ టర్మ్ని అబ్రాడ్ ఉన్న ఆర్గనైజేషన్స్లో వింటాము, లైక్ యుఎస్ ఆర్ యూకే ఆర్ అదర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆల్ దట్. మనం ఇప్పుడు లేటెస్ట్గా ఇది మనము అడాప్ట్ చేసుకుంటున్నాం మన కల్చర్స్లోకి. ఇంతకుముందు డిఐఐ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు వినలేదు. సో ఇంతకుముందు ఏమైంది అంటే ఈ కాన్సెప్ట్ ఉండేది, బట్ అది మనం ఐడెంటిఫై చేయలేకపోయాం ఈ టర్మ్స్తో. బట్ ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ గ్లోబల్ కల్చర్ అనేది మనకి ఇండియన్ సిస్టమ్స్లో వస్తున్నాయి. లాట్ ఆఫ్ గ్లోబల్ కల్చర్ ఒకటి మనకు వస్తుంది. గ్లోబల్ థింగ్స్ అనేవి ఎక్కువ వింటున్నాం మనము, గ్లోబల్ వర్క్స్ అనేవి ఎక్కువ వింటున్నాం. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడము. సో రకరకాల కైండ్ ఆఫ్ కల్చర్స్ అమల్గమేట్ అవుతున్నాయి, బిల్డ్ అవుతున్నాయి టుగెదర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మల్టీనేషనల్ కంపెనీస్ మన దగ్గర ఎక్కువ ఫామ్ అయిపోతున్నాయి. దాంట్లో ఒక తెలుగు అనే కాదు, ఇంకెవరన్నా కాదు, సౌత్ కాదు, నార్త్ కాదు, మీరు చూస్తే మల్టిపుల్ లాంగ్వేజ్ పీపుల్ ఇప్పుడు డిఫరెంట్ కల్చర్స్ వచ్చేస్తున్నాయి ఒక ఆర్గనైజేషన్స్లోకి. సో ఇలాంటి మల్టీ కల్చరల్ ఆర్గనైజేషన్స్ని మేనేజ్ చేయడం అనేది యాక్చువల్లీ ఇట్స్ అ డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీబడి ఇంక్లూడింగ్ లీడర్స్. బట్ దెన్ ఈ కరెక్ట్ కాన్సెప్ట్స్, లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కరెక్ట్ కాన్సెప్ట్స్, సైకలాజికల్ సేఫ్టీ కానీ, డిఈఐ కానీ, బర్న్అవుట్ కానీ, బ్యాలెన్స్ కానీ, లేకపోతే టాక్సిక్ కాకుండా వెల్ కల్చర్డ్ ఆర్గనైజేషన్స్, వర్క్ ప్లేస్ ఎక్సలెన్స్ ఉన్నప్పుడు వి గ్రో ద ఆర్గనైజేషన్స్ ఫర్ ఎవ్రీబడి అనమాట. అంటే అందరూ దాంట్లో సస్టైన్ అయ్యేటట్టుగా మనము బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ డిఈఐ ఏంటి అని అంటే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. ఇదే వాట్ వీఆర్ కాలింగ్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. yes. సో వెన్ గ్లోబల్ కల్చర్స్, మల్టీ కల్చర్స్ ఒక దగ్గరకు వచ్చేసి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, క్రాస్ కల్చరల్ టీమ్స్ వర్క్ చేయాలని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే వి నీడ్ సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ కాల్డ్ as డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. సో డైవర్స్ పీపుల్ అండ్ దెన్ ఈక్విటీ, like when we are talking about women equity, then inclusiveness అంటే ఎట్లాంటి వాళ్ళనన్నా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది, అంటే సిస్టంలో ఇది బేసిక్గా వర్క్ ప్లేస్ కాన్సెప్ట్లో అనమాట, మన బయట కాన్సెప్ట్ కాదు. సో డైవర్సిటీ కిందకి వచ్చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్స్లో యూ మైట్ ఫైండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, లైక్ యూనో ఒక నార్త్ ఇండియన్ ఉండి ఉండొచ్చు, ఒక సౌత్ ఇండియన్ ఉండి ఉండొచ్చు, ఒక యూరోపియన్ ఉండి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ కల్చర్ వల్ల వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ మెకానిజమ్స్, వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్, వాళ్ళ లాంగ్వేజ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, వాళ్ళు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, లేకపోతే నార్త్ ఇండియన్స్ అయినా ఎవరైనా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, అవి పక్కన వాళ్ళకి నచ్చం అనమాట, అవి చాలా హార్ష్ అనిపిస్తాయి అవి. దానివల్ల పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళేదో మనల్ని ఏదో అనేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడము వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే డైవర్స్ కల్చర్డ్ పీపుల్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి there are mechanisms. Okay, then comes inclusivity, equity. So when we are talking about equity, we should not have any kind of gender bias inside. Okay. Now we are talking about equity in this generation is women and men in the workplace are equal. నేను ఈక్విటీకి ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఏంటి అని అంటే, ఉమెన్ని చాలా ఈజీగా ట్యాగ్ చేస్తారనమాట ఆర్గనైజేషన్స్లో. టాప్ లెవెల్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ సరే, ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్ వచ్చింది అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పేది ఏంటంటే, నాకు జరిగింది ఒక టైంలో అండ్ నేను చూసినవి కూడా ఏంటి అని అంటే, దెర్ వాజ్ వన్ మేనేజర్, అండ్ నేను ఎర్లీ నా కెరియర్లో ఉన్నప్పుడు, టైంలో ఉన్నప్పుడు, దెర్ వాజ్ వన్ మేనేజర్, అండ్ దెన్ ఐ వాజ్ గివింగ్ మై పర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ ఐ వాజ్ రేటెడ్ 9.5 out of 10. Okay, and I was the outstanding employee, and then I was supposed to be given the best percentage in the industry. So our time lo emaindi ani ante, the manager who was there, he was asking a single question. No woman kada, నీకెందుకు పర్ఫార్మెన్స్ అప్రైజల్, ఇంట్లో మీ హస్బెండ్ ఎర్న్ చేస్తున్నాడు కదా, మళ్ళీ నీకెందుకు, ఏం చేస్తావు డబ్బులతో, జస్ట్ వచ్చి వెళ్ళడము, చేసుకోవడము, వెళ్ళిపోవడం కదా, ఏముంది దాంట్లో, నీకు అవసరమా ఇప్పుడు ఈ ఇంక్రీజ్, ఏం చేస్తావు అయినా నువ్వు ఇంక్రీజ్ అమౌంట్తో కీర్తి, నువ్వు ఏం పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. సో మెన్ కంటే ఇంపార్టెంట్ ఉమెన్ ఏం చేస్తారు,
ఓకే, ఇది కార్పొరేట్స్ లో కూడా ఉంటుందా? yes, this is one thing. The other thing ఏంటంటే they get so personal within, and ఇంకొకటి ఏంటంటే performance appraisal లో కూడా this is one scenario of what happens, అంటే biased women and men biased ఎలా ఉంటాయి, ఈక్విటీ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇంకొకటి ఏంటి అని అంటే there is one situation where I have heard from some of the team members, being director of people and culture, I listen to a lot of these things to clarify certain things. So వాళ్ళు ఒక ఎంప్లాయీని వాళ్ళ ఇమీడియట్ మేనేజర్ అడిగారంట, నువ్వేం కారు కొనుక్కున్నావు ఇప్పుడు అని అంటే, నేను సో అండ్ సో కారు కొనుక్కున్నాను అంటే, అంత పెద్ద కారు నీకెందుకు, అంత పెద్ద కార్స్ తీసుకురావద్దు, తీసుకొచ్చి నా పక్కన అసలు పార్క్ చేయొద్దు, నువ్వు అసలు నీకు ఈ కార్ సరిపోతుంది కదా, అసలు ఇప్పుడు ఎందుకు మీ ఇంట్లో డబ్బులు అదేదో నువ్వు ఇంకేదేనికన్నా పెట్టుకోవచ్చు కదా, మీ పిల్లలకి పెట్టుకోవచ్చు కదా నువ్వు కార్. సో దే బికమ్ సో పర్సనల్. అంటే అతని ఇష్యూ ఏంటంటే ఈమె రేపు నా సబార్డినేట్ నాకన్నా పెద్ద కార్ తీసుకొని వచ్చి నా పక్కనే పెట్టుకుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు పార్కింగ్ ప్లేసెస్ ఒకటే దగ్గర ఉన్నాయి ఆర్గనైజేషన్లో. సో హీ ఈస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, దట్ నేను ఇంత లెవెల్లో ఉన్నవాడిని నేనే కొనుక్కోవట్లేదు, తిను ఈ లెవెల్లో ఉండి కూడా తిను వై షుడ్ షీ బై, సో యూ డోంట్ డిజర్వ్ అ పర్ఫార్మెన్స్ రేజ్, బికాస్ నువ్వు ఏం చేస్తావో వీటితో అంటే సడన్గా ఎవరైనా ఏమైనా చెప్పే ఒపీనియన్లో కూడా ఉండలేరు అనమాట. సో ఇలా ఏంటంటే ఉమెన్కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వెన్ దే వాంటెడ్ టు డూ సంథింగ్. సో ఈ ఈక్విటీ, ఈ బయాస్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ డౌన్, మేక్ ఇట్ erase this bias inside the organization. So the organizations are working a lot, because ఏమవుతుంది అని అంటే you are losing very good people inside the organization. Women are multitasking by birth, ఎందుకంటే అది that's genetically there in their body, genetically they're born like that because of that. So ఏంటంటే we have to support them in various ways, we have to encourage them. Now equity is when a equal pace, equity ante when a person at a CEO is earning this much, a woman CEO also should get the same amount. It doesn't mean that she is a woman, she is less capable and she's not going to get the same amount. Everything should be equal in the workplace. This is what we are talking about, equity. Okay, When we are talking about inclusiveness, I can say here that మీరు వర్క్ ప్లేస్ ఆటిజం అనేది విన్నారో లేదో, లేకపోతే వర్క్ ప్లేస్ ADHD, అడల్ట్ ఆటిజం అనేవి కొన్ని ఉంటాయి. అది కూడా కాకుండా ఈ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ఆర్గనైజేషన్లో ఒక న్యూ ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు వెన్ హీ కమ్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ లైక్ విలేజ్, ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్లో రిక్రూట్ చేసుకుంటారు పిల్లల్ని, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు చాలా మందికి. సో వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో రిక్రూట్ అయిపోయి వచ్చేస్తారు ఆర్గనైజేషన్స్లోకి. సో వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్ తెలియదు, వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళు ఆల్రెడీ చాలా లో లెవెల్స్ ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో వస్తారు వాళ్ళ పిల్లలు. వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ లెట్ దెమ్ బీ లైక్ దాట్, వీ షుడ్ ఇంక్లూడ్ దెమ్. So as an organization policy, or as a leader, or as a team leader, or as an immediate reporting authority, it is a person's responsibility to include that particular person in everything. వీడికి రావట్లేదు కదా ఇంగ్లీషు, ఈ మీటింగ్లో వద్దు, లేకపోతే వీడు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోవట్లేదు, ఇక్కడ వద్దు చూపియద్దు, వీడిని ఈ పార్టీకి పిలవద్దు, లేకపోతే ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచుదాము, లేకపోతే ఇలా చేద్దాము, ఇవి తెలుగు రాదు, ఊరు నుంచి వచ్చారు వీళ్ళు ఇట్లాగా, లేకపోతే ఇంకేమైనా, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. సో వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోరు వాళ్ళు. అండ్ దెన్ దానివల్ల ఏమవుతుందంటే కొన్ని మీటింగ్స్లో కూడా ఎక్స్ట్రాడినరీగా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నా కానీ సరే వాళ్ళని అలౌ చేయరు వీళ్ళు చెప్పడానికి, కొన్ని మీటింగ్స్లో ఇంక్లూడ్ చేసుకోరు వాళ్ళు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంక్లూజివ్. యాక్చువల్లీ దిస్ ఆర్ మోర్ బియాండ్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ఆల్ కాల్డ్ అబౌట్ ఇంక్లూజివ్నెస్. సో రైట్ నౌ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మల్టిపుల్ కల్చర్స్ ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు వర్క్ చేయాలి ఇప్పుడు DI మీద, లేకపోతే సిస్టమ్ అనేది సస్టైన్ కాదు. ఇట్లా లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఫేస్ విత్ సమ్ ఆర్ ది అదర్ ఛాలెంజ్. ఆర్గనైజేషన్స్ లో కీర్తి మనము LGBTQIA+ అని కూడా ఇంకోటి వింటూ ఉన్నాం కదా, సో వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉంటుంది, అసలు జాబ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇండియాలో ఎస్పెషల్లీ? దిస్ ఈజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది సెన్సిటివ్ టాపిక్స్ ఇన్ ఇండియా. బయట ఇట్ ఇస్ వెరీ కామన్, బట్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే పీపుల్ ఓన్లీ నో 2 genders or 3 genders. యాక్సెప్టెన్స్ తక్కువ ఉంది. సో మన దగ్గర ఏంటంటే మామూలుగా బయట చూస్తేనే యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇట్లాంటి జెండర్స్కి. అండ్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ నోయింగ్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. మన సొసైటీలో ఒక మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కానీ, లివిన్ అనే కాన్సెప్ట్ కానీ, రకరకాల కాన్సెప్ట్లో దే ఆర్ అండర్స్టాండింగ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్, more than 1 or 2 or 3.
సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కానీ ఇప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ జనరేషన్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ హో దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ పీపుల్ ఆర్ అప్ టు, లేదా పీపుల్ ఆర్ ట్రయింగ్ అండ్ వర్కింగ్ అవుట్ ఆన్ అదర్ సంథింగ్ ఎల్స్. నేను ఇప్పుడు పిల్లల్ని చాలా మందిని చూస్తుంటాను, వాళ్ళు ఇట్స్ బికమ్ సో ఈజీ సొసైటీలో కూడా. ఎలా అంటే పేరెంట్స్కి కూడా స్లోగా ఎలాగంటే ఒక వన్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై నోన్ పీపుల్స్, because I used to counsel transgenders and everybody as well. Okay, they used to come and we used to do a lot of life coachings and all that for them. So whenever somebody wants to, convert from their current, physical being to the next other physical being, whatever it might be, so they are open to converting it to. And then I have seen parents who are supporting children. This is such a nice thing to also know, but then I don't know how to judge it. But this is good that parents are supporting their children in their transformation journeys. And not only that, there are many of these people who are very strong in their education. What is happening now is prati okkaru ee LGBTQIA plus dantlo plus there are many other 250 extra plus things and all that in this, where while everybody is superbly educated. And ఈ ఎడ్యుకేషన్ లో కూడా ఎలా అంటే కాలేజెస్ ఆర్ లైక్ మోస్ట్లీ నౌ దే ఆర్ ఎంకరేజింగ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ఎంకరేజ్ చేయలేనప్పుడు కూడా దే ఆర్ ఆప్టింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఆర్ దే ఆర్ డూయింగ్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ రాయడము అట్లాగా. అండ్ దే ఆర్ ప్రూవింగ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇన్ మల్టిపుల్ వేస్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు దే ఆర్ లైక్ నాట్ నాలెడ్జబుల్. ఇంతకుముందు దే హ్యావ్ టు లుక్ ఇన్ టు సమ్ అదర్ సోర్సెస్ అండ్ ఆల్ దట్ వీ సీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మూవీస్ అండ్ ఆల్ దట్ కూడా దే ఆప్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ ఇప్పుడు దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్. I have seen many of the IPS officers coming from, I think, Kerala recently, who were falling under these categories. And now people are studying, children are studying, they are opting for more educative thing, they are becoming literates. So they have option to come out and work now. So this is for them. And parents are ready to accept their own children in whatever way they are. And they are okay after certain go through inside them that okay, my son or a daughter is this or that, and then I'm okay to continue them into this relationship until they are happy. So this is happening until their stage. But what about the work? Organizations, now they are literate, now they're very good, extraordinary intelligent, but are they ready to accept these people? Yes. And then now how should they move into the organizations? So these kind of people ఏమవుతుందంటే ఇంతకుముందు ఒక one point of time లో నేను చెప్పాలంటే many of them opted for jobs outside in outside countries. Okay. ఏంటంటే అక్కడ ఇట్స్ వెరీ నార్మల్ కాబట్టి ఇట్స్ వెరీ కూల్ కాబట్టి ఫర్ దెమ్ అండ్ నోబడి విల్ జడ్జ్ దెమ్ కాబట్టి many of these categories or many of these individuals who are falling into this category have actually traveled away. Okay, very intelligent people. But now as we are more open and industries are welcoming, there are definitely some of the good companies in India who are MNCs, who have like multicultural systems and cross-cultural systems, and who have this concept of this policy for these LGBTQIA+. They are welcoming. They have a separate policy for this. So what they do in the organizations is they welcome them. But the policy has certain things inside that. It is very clearly told to other employees that these people have to be included. These people have to be respected. You have to respect their ideas. You have to respect their, cultures, or you have to respect their thoughts, their opinions. You have to respect the way they dress. You have to respect the way they talk. And even how we can call them also. Yes, how it's like very open, like, what name they give us, we have to call them through that name only. And we have to include them in various things. And, if you see that, in that particular category, there are also certain individuals where the dressing will be totally different. Like, they want to color in a different way. They want to be like hanky-panky and all. So organizations at one point of time are trying to welcome those people also to work in the organizations, but with a very clear policies, how to accept them, how to respect them. And there is also certain rules and regulations on what they should not talk to them, on what they should not ask them, what they should avoid doing in front of them. So there are multiple things which fall under that policy, and then that policy is clearly explained to every individual who join the system, and then they have to sign the document that yes, we are okay with this kind of things and all that. And that is where we are welcoming this kind of roles into the organizations, and we are including this concept
of LGBTQIA plus into the organizations, and we have seen some of the best employees coming out from these categories. సో విన్నారు కదా, మీ ఆర్గనైజేషన్స్లో కూడా వర్క్ ప్లేస్ ఎక్సలెన్స్ని బిల్డ్ చేయాలి అని అనుకుంటే మీరు కూడా కీర్తి రెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ కింది నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీరు కూడా సేమ్ అదే విధంగా మీ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు.